ఎందుకంటే నేను చతుర్వేద పారాంగుతుడిని పండితుడిని అని చెప్తాడు కదా, ఈ దశ మహావిద్యల గురించి ఒక్కసారి డిబేట్ చేస్తాము లేదా ఒక ఇంటర్వ్యూ చేస్తాము. మా ఇద్దరితో ఒక ఇంటర్వ్యూ ఇస్తారా? రమణానంద్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తారా? ఇస్తాడు. మీ గుడారంలో అంటే మీ నాగిరెడ్డిపల్లి గుడారంలో ఉంటే మీకు కూడా ఆత్మ సాక్షాత్కారం అయితే ఇస్తాడు. ఎవరికి పడితే ఆయన కూడా ఆయన నాకు ఈ సాక్షాత్కారం వద్దు, నాకు ఆయనతో బలాత్కారం వద్దు, నాకెందుకండి? ఇడ్లీ విత్ మటన్ ఆయన ఇచ్చే సాక్షాత్కారం ఆయన ఇచ్చే బలాత్కారాలు మాకు వద్దు. ఆయన చేసే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇడ్లీ విత్ మటన్ తినాలా పొద్దున్న? ఉందా? అలవాటు ఉందా? అలవాట్లేదండి. మటన్ రెగ్యులర్గా తినాలా? లేదు, అలవాట్లేదండి. బిర్యానీ ఎప్పుడైనా అంటే ధ్యానం చేసుకునే ముందు బిర్యానీ తినాలా? అది అరగడానికి కూర్చోవాలా? ఇలాంటి క్వాలిఫికేషన్ మాట్లాడండి. ధ్యానం చేసుకునే ముందు బిర్యానీ తినాలా, స్నానం చేసుకునే ముందు తాగాలని చెప్పేవాడిది అంటే చెప్పాడా లేదా మనకు అనవసరం. నాకు అనిపిస్తుంది అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటేనే మనకి ఇంటర్వ్యూ ఇస్తాడు. అలాంటి ఇంటర్వ్యూ ఒక్కటి ఇస్తే చుక్కలుగా పడిపోయేలా చేయొచ్చు. చుక్కలు చూపిస్తాం కదా.